పరమగీతము 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవ, దయగల మా ప్రభువా, నీ పరిశుద్ధ నామం కొరకు స్తోత్రములు. ఈ పరమగీత గ్రంథం నుంచి నీ వాక్యమును మేము ధ్యానించుకుంటుండగా మీ కృపకు మాకు తోడుగా ఉంచండి. బోధించుచున్న నాకును వినుచున్నటువంటి వీరందరికీ కావలసిన క్షేమమును, నెమ్మదిని, ఆదరణను అనుగ్రహించి క్రీస్తు మర్మములను నీ వాక్యం ద్వారా మేమందరము గ్రహించులాగున మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనను అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచన భాగంలో నన్ను అని సంఘము తన మట్టుకు తాను చెప్పుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. ఇక్కడ అతడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని, నన్ను అంటే సంఘముగా తన మట్టుకు తాను చెప్పుకుంటున్నటువంటి భావాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. సంఘము అనగా క్రీస్తు శరీరమని ఎఫెసీ పత్రికలోను, క్రీస్తు రాజ్యమని కొలస్సీ పత్రికలోను, దేవుని మందిరము అనగా జీవముగల దేవుని సంఘము అని మొదటి తిమోతి పత్రికలోను, అదేవిధంగా జ్యేష్ఠుల సంఘం అని ప్రకటన గ్రంథంలోను వ్రాయబడి ఉండుట మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ సంఘము అపోస్తులను ఎన్నుకొనడంలోనే ఆరంభమైంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్యకు ముందుగా అపోస్తులను 12 ఏర్పాటు చేసుకున్నారు. వారితోనే సంఘం మొట్టమొదట ఆరంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సంఘం యొక్క వ్యాప్తి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో చెప్పబడింది. పేతురు చేసినటువంటి ఈ ప్రసంగంను బట్టి ఇంచుమించు 3000 మంది సంఘములకు బాప్తిస్మం పొంది చేర్చబడినట్లుగా మనం అక్కడ చదువుకోగలుగుతూ ఉన్నాం. అదే ఈ అపోస్తులు బాప్తిస్మం ద్వారా పొందినటువంటి సంఘ సభ్యులందరూ కూడా అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచు యందు, సహవాసమందు, ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉన్నారు అనే సంగతిని గురించి కూడా మనం అక్కడ చదువుకోగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యముల గ్రంథము ఇదే 2వ అధ్యాయంలో 46-47 వచనాలను మనం చదువుకుంటున్నప్పుడు, వీరు ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటూ ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అని వ్రాయబడి ఉండుట కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే ఒకడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది ప్రభువు కట్టిన సంఘములకు చేర్చబడుతున్నాడో, ప్రభువే వారిని తన సంఘములకు చేర్చబడుచున్నాడు అని వాక్యం ద్వారా మనం గమనించగలుగుతూ ఉన్నాం. వీరు విశ్వాసంతో బాప్తిస్మం పొందిన తర్వాత ప్రతిదినము ఇంటింటా కూడుకుంటున్నారని, తప్పక ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటా తప్పక కూడుకుంటున్నారని మనం అక్కడ వ్రాయబడి ఉండట మనం చదువుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇదే అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో 4-6 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి, వారి ఇంటనున్న సంఘమునకును వందనములు చెప్పుడి అని చెప్తున్నాడు. కాబట్టి సంఘము అంటే ఒక ప్రత్యేకంగా కట్టబడినటువంటి భవనం మాత్రం కాదు, కానీ కూడి ఉన్నటువంటి విశ్వాసుల యొక్క సమూహము లేకపోతే సముదాయం అని ఒక అర్థం. ఎంతమంది అయితే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసంతో ఆయనను సేవించడానికి సిద్ధపడుతున్నారో వారందరూ క్రీస్తుకు సంఘంగా ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు అని మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, రోమీయులకు రాసిన పత్రికలోనే మనం 10వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు, మనమందరము దేవుని వాక్యం వలన కలుగు విశ్వాసము ద్వారా క్రీస్తులో జీవించగలుగుతున్నాము అని అక్కడ రాయబడి ఉంది. దేవుని వాక్యమును బట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం ఒక సంఘంగా కట్టబడుతున్నాము. కాబట్టి ప్రభు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనంలో మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని చెప్పిన వాక్యమును కూడా మనం చదువుకుంటున్నాం కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలపై నమ్మకం ఉంచుకొనుట ప్రతి క్రైస్తవుడు చేయదగిన మంచి పని అని మనం గుర్తెరగాలి. యేసు ప్రభు మృతులలో నుండి సజీవునిగా లేచడం ద్వారా మనకు అట్టి నమ్మకాన్ని కలుగజేసి ఉన్నాడు. ఆయన మాటలు నమ్మదగినవిగాను పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనవిగాను మనకు అగుపడుచున్నవి అనే సత్యాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ప్రభువే స్వయంగా చెప్తున్నారు,
ఈ బండపై నా సంఘమును కట్టుదును అని. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు బండ అంటే స్థిరమైనది లేకపోతే కదలనిది అని అర్థం. అది ఎంత గాలివాన వచ్చినా ఆ నీళ్లతో అది నింపబడి మునిగిపోయినా సరే బండకు ఏమాత్రము ఆ ప్రమాదము కలగదు, చలనము కలగదు. కానీ ఆ నీరే తర్వాత తన మట్టుకు తాను తరిగిపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట కూడా ఆ మాటల్లో దేని యందు కూడా ఒక కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా దృఢంగా స్థిరంగా ఆ మాటను నిలబెట్టుకునేటటువంటి లక్షణము కలిగినటువంటి వారు ప్రభు అని దాని యొక్క అర్థం. కాబట్టి ఈ బండపై నా సంఘమును కట్టుదును అంటే స్థిరమైనటువంటి నా మాటపై విశ్వాసం ద్వారా మీరందరూ కూడా కట్టబడతారు అనే సత్యాన్ని మనకి ఆ వాక్యం ద్వారా మనకు అందిస్తూ ఉన్నాడు. మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది అని అక్కడ పౌలు భక్తుడు కూడా మనకు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అని ఇక్కడ వ్రాయబడి ఉండటం కూడా మనం చదువుకోగలుగుతూ ఉన్నాం. విశ్వాసము ద్వారా ఒకరు క్రీస్తులో తన మట్టుకు తాను కట్టుకోబడుతున్నాడు అని అర్థం. విశ్వాసం అంటే ప్రభు యొక్క వాగ్దానాలపై మనం నమ్మకం ఉంచుకున్నట అని దాని యొక్క ఆలోచనగా మనం చూడగలుగుతున్నాం. ప్రభువే చెప్తున్నారు, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం నిశ్చేతున్నాను. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాము, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేనుండే స్థలంలో మీరును ఉండలాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోవుదును అని. ఆ వాక్యం మీద మనం నమ్మకం ఉంచి మన యొక్క విశ్వాసాన్ని కడవరకు కూడా ఓపికతో కొనసాగించుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉన్నదనే సత్యాన్ని మనకు చెప్తున్నాడు. బండతో పోల్చుతూ మనల్ని మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థము, బండ ఏ విధంగా అయితే అనేక చలనాలకు అనేక ఒత్తిళ్లకు మధ్య భూకంపాలు వచ్చినా ఏమొచ్చినా ఆ బండ ఏమాత్రమూ చెదిరిపోకుండా అది అలాగే ఉంటుంది, ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటుంది. అలాగే యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసిగా నీవు కూడా నీకు ఎదురవుతున్నటువంటి ఎన్ని సమస్యలు కలిగినా ఎన్ని శోధనలు వచ్చినా ఎంతమంది ఎంతగా నిన్ను బాధించినా సరే ఆ మాటపై నువ్వు నిలకడగా జీవించడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనే సత్యం మనం వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాటపై గల విశ్వాసం ద్వారా సంఘము కట్టబడుతుంది. ఇట్టి విశ్వాసం ద్వారా కట్టబడుతున్నటువంటి సంఘము తన మట్టుకు తాను చెప్పుకుంటుంది ఏమని అంటే, అతడు నన్ను విందుశాలకు తీసుకొని పోయాను అని. ఇక్కడ విందుశాల అంటే దానికి అర్థం, విందుశాల అంటే దేవుని యొక్క రాజ్యము అని. విందు ఇచ్చేటటువంటి యజమాని ఎవరు అంటే దేవుడే. తండ్రి అయినటువంటి దేవుడు సమస్త మానవాళిని పిలుస్తున్నాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు ఇశ్రాయేలీయులను రక్షించడం కొరకే రక్షకుడిగా ఈ లోకానికి వచ్చున్నాడనే సత్యం మనం వింటున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని గబ్రియేలు దూత కన్య అయినటువంటి మరియతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనం యొక్క నెరవేర్పును గురించి మొట్టమొదట పాత నిబంధన గ్రంథాల్లోనే మనకు వివరించబడింది. ప్రవక్త యెషయా ముందుగానే చెప్పాడు, ఏలియనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని అక్కడ మనకు రాస్తూ ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా మొట్టమొదట ఇశ్రాయేలీయులను రక్షించడానికే వచ్చినటువంటి వానిగా మనం చూస్తున్నాం. అందుకనే ప్రభు తన సువార్త పరిచర్యలో అపోస్తలులను పంపిస్తూ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం, మీరు ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రె యొద్దకే గాని అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి అని శిష్యులను కూడా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ విందుశాల అంటే దేవుని యొక్క రాజ్యము, పిలువబడినటువంటి వారందరూ యూదా కుటుంబము అని దాని యొక్క అర్థం. యూదులందరినీ కూడా ప్రభు తన సువార్త ద్వారా మొట్టమొదట పిలిచాడు. కానీ వారిలో ఏ ఒక్కరు కూడా మరి దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి సుముఖంగా లేరు అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదట అయితే దేవుని రాజ్యము మొదట వీరి కొరకే సిద్ధపరచబడింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చదువుకుంటున్నాం కదా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందిరి అని చెప్పినప్పటికీ కూడా ప్రభువును వారు తృణీకరించినటువంటి వారుగా మనం అక్కడ కనిపిస్తూ ఉన్నారు.
కనుక ఆ యోహాను సువార్తలో మనం చదువుకుంటున్నాం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అనేటటువంటి మాటను. ఇశ్రాయేలీయులు రక్షింపబడాలని, ఇశ్రాయేలీయులు పోగొట్టుకున్నటువంటి ఆ గొప్ప స్థితిని తిరిగి వారు పొందుకోవాలని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు ద్వారా ఒక గొప్ప అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వారు అవకాశాన్ని తృణీకరించడం మనం ఈ ఉపమానాల్లో మనకి యేసు ప్రభు వారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక యేసుక్రీస్తు సువార్త అనేటటువంటి గొప్ప విందుతో సిద్ధపరిచి మనకి ఇవ్వబోతున్నారనే సత్యాన్ని మనం చూస్తున్నాం. నశించిపోతున్నటువంటి పాపులందరి కొరకు శ్రేష్టమైన పదార్థాలతో కూడినటువంటి విందును ప్రభు మన కొరకు సమకూర్చాడు. మరి ఆ శ్రేష్టమైన పదార్థాల్లో ఒక పదార్థం, మంచి పదార్థం ఏంటి అంటే పాప క్షమాపణ. ఇదే పాప క్షమాపణ. ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మారు మనసు పొందుకుని వారి యొక్క ప్రతి పాపము యేసు ప్రభు ద్వారా మాత్రమే పోతున్నదనే సత్యాన్ని గ్రహించి ఒకడు నీటి మూలంగా బాప్తిస్మం పొందినప్పుడు ప్రభువే వారిని తన సంఘములకు చేరుస్తున్నాడనే సత్యం మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో మనకి అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దేవుని రాజ్యంలోనికి పిలువబడుతున్నటువంటి వారు ఎంతమందినైతే యేసు ప్రభు ఆహ్వానం చేయడో వాళ్ళందరూ కూడా అనేక నెపాలు చెప్పి తమను తాము తప్పించుకుంటున్నారు అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. కనుక ఒక ఉపమానంలో యేసు ప్రభు దీని గురించి మనకు చెప్తున్నాడు. లూకాసు సువార్త 14వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 24 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు ఇక్కడ అనేక మంది అనేక కారణాలు చెప్తూ, అనేక నెపాలు చెప్తూ దేవుని యొక్క పిలువబడినటువంటి విందుకు రాలేకపోయినటువంటి వారిని మనకు చెప్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఆ 14వ అధ్యాయంలో 15 నుంచి 24 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లా నేను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు ఇప్పుడు విందు సిద్ధమైనది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి అన్నాడు. మొదటివాడు, నేను ఒక పొలము కొనినాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుతున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేస్తున్నాను, అందుచేత నేను రాలేనను అని అక్కడ చెప్పబడినటువంటి వాక్యాలను మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఎవరైనా ఒక విందుకు ఒకరిని ఆహ్వానించినప్పుడు ఆ భోజనం చేయడానికి వీరు చెప్పినటువంటి నెపాలలో ఏది అడ్డంకిగా ఉండకపోదు. ఎందుకంటే ఆ విందు భోజనానికి వెళ్ళి అది చూసుకున్న తర్వాత తన పనులను తాను చక్కబెట్టుకోవచ్చును. కానీ వెళ్ళడానికి ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లోనే ఇలాంటి నెపాలన్నీ కూడా చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులందరినీ మొట్టమొదట తన రాజ్యంలోనికి రమ్మని ఆహ్వానం పంపినప్పటికీ ఏ ఒక్కరు కూడా ఆహ్వానాన్ని మరి మన్నించకుండా ప్రభువుని తృణీకరించారనే సత్యం మనం అర్థం చేసుకుంటున్నాం. కనుకనే ఈ సువార్త అన్యజనుల దగ్గరికి వచ్చింది. అన్యజనులమైనటువంటి మనలందరినీ కూడా మరి దేవునికి కుమారులనుగా కుమార్తెలుగా తన సువార్త ద్వారా పిలుచుకుంటున్నారనే సత్యాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఈ విధంగా మనకు చెప్తూ ఉన్నారు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయును అని చెప్పేటటువంటి వాక్యాన్ని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. అయితే చాలామంది ఆ ఆహ్వానాన్ని మన్నించకుండా రాలేకపోతున్నారు ప్రభు దగ్గరకు. కారణం, వారు యేసుక్రీస్తు ప్రభుని మెస్సీగా గుర్తించలేకపోవడమే. యూదులు ఎదురు చూసిన మెస్సీగా యేసుక్రీస్తు ప్రభు వారి కన్నులకు కనిపించలేదు అనే సంగతిని మనం అక్కడ అర్థం చేసుకోగలుగుతున్నాం. ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా మనకేం చెప్తున్నాయి? యెషయా ప్రవక్త చెప్తున్నాడు 9వ అధ్యాయంలో 6-7 వచనాలు మనం చదివినప్పుడు, ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. నీతి న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అని వ్రాయబడినటువంటి లేఖనాన్ని వీరు తమ మనసును ఉంచుకొని
మరి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సీయగా భూలోకానికి పంపించి ఆయన యూదా సింహాసనంపై కూర్చుండబెట్టి రాజుగా మమ్మల్ని ఏలుతాడు అనేటువంటి నమ్మకంతో వారు ఎదురు చూస్తున్నారు. రోమీల యొక్క బంధకాల నుంచి వారిని విడిపించి మరి దేవదేవునిగా మరి రాజాదిరాజుగా యూదులందరినీ కూడా పరిపాలన సాగిస్తాడు అని వారెంతో ఓపికతో విశ్వాసంతో వారు ఎదురు చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తాను దేవుని కుమారుడని చెప్పుకుంటూ ఆయన పాపుల రక్షకుడిగా, పాపులతో స్నేహించే స్నేహితుడిగా, పాపులను స్నేహించేవాడిగా మరి లోకంలో మరి యూదుల చేత తృణీకరింపబడినటువంటి వాడిగా మారిపోయాడు. దానిని బట్టి వీరందరూ కూడా అంటే యేసుప్రభు చేస్తున్నటువంటి క్రియలను బట్టి ఈయన రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమీ లేవే అనేటటువంటి ఆలోచనతో ప్రవచనం ఇంకా జరగవలసి ఉన్నదేమో, ఇంకా రావలసి ఉన్నదేమో, మెస్సీగా ఇంకా వస్తారేమో అని ఎదురు చూసేవారుగా ఉంటూ యేసుప్రభుని ఒక ప్రవక్తగా ఎంచి యూదా మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అనేటటువంటి నెపములతో మరి విశ్రాంతి దినాన్ని మీరుతున్నారు అనేటటువంటి నెపములతో దేవునిని తన తండ్రిగా చెప్పుకుంటున్నాడు అంటూ ఆయన మీద అనేక నేరాలు మోపించి ఏ విధముగానైనా సరే ఆయన్ను చంపాలి అనేటటువంటి ఆ నిర్ణయానికి వారు వస్తున్నట్లుగా మనం ఈ వాక్యంలో తెలుసుకుంటున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 16 నుంచి 18 వచనాలు మనం చదువుతున్నప్పుడు దీనిని గురించి మనకి ఇక్కడ రాయబడి ఉంది. ధర్మశాస్త్ర ప్రకారము మరి ప్రతివారు కూడా అంటే దేవుడు సృష్టి ఆరంభంలో సృష్టి చేసేటప్పుడు 6 దినములు పనిచేసి 7వ దినాన విశ్రమించమని అక్కడ దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే 7వ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి దానిని విశ్రాంతి దినంగా ఇచ్చాడు. అదే ధర్మశాస్త్రంలో యూదులందరూ కూడా అదే ప్రకారం వారు అనుసరించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే విశ్రాంతి దినాన ప్రభువు పనిచేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 16-18లో మనం ఇదే విషయాన్ని చదువుకుంటున్నాం కదా. ఈ కార్యముల విశ్రాంతి దినమును చేస్తున్నందుకు యూదులు యేసును హింసించిరి. అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చాడు. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నాను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవాలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి అనే సంగతిని గురించి మనకు అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ విశ్రాంతి దినాన్ని ప్రభు మీరుతున్నాడని, విశ్రాంతి దినాన్ని చేయకూడని పనులు చేస్తున్నాడని యూదులందరూ నెపాలు వేస్తూ ఈయనను ఒక రాజుగా మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మేము చూస్తూ ఉంటే ఈయన కేవలము మరి రోమీలకు విరోధంగా ఉంటూ యూదులకు విరోధంగా ఉంటూ మరి పాపులతో స్నేహం చేస్తూ మరి యూదులందరూ ఎవరినైతే అసహించుకుంటున్నారో వారితోనే స్నేహంగా ఉంటున్న కారణాలను బట్టి ప్రభువుని తృణీకరిస్తూ వస్తూ ఉన్నారు. కనుకనే యేసు ప్రభు అందరినీ ఆహ్వానించినప్పటికీ, అందరికీ రక్షణకరమైన సువార్తను యూదులకు మొట్టమొదట చెప్తున్నప్పటికీ వారిలో చాలామంది ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేదు. అయితే కొంతమంది యేసు ప్రభుని అంగీకరించి ఆయన వెంబడించినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో ఆయన తన స్వకీయులకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించడో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలననైనను శరీరేచ్ఛల వలననైనను మనుష్యేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు అని యోహాను అపోస్తలుడైన యోహాను సువార్తలో అక్కడ తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువును తృణీకరించినటువంటి ఇశ్రాయేలు జనాంగం లోకంలో మరి తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలను కూడా తృణీకరిస్తూ వస్తుందనే సంగతిని మనకు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 18 నుంచి 21 వచనాల్లో లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటాను, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుతున్నది అని అక్కడ మనకు చెప్పడం మనం చూస్తున్నాం. పిలువబడిన వారు పాత్రులు కాలేకపోయారు. యేసు ప్రభు అందరిని పిలిస్తే అనేక నెపాలు చెప్పి ఎలాగైతే ఆ విందు భోజనానికి రాలేదో ప్రభువు కోపపడి మరి సంత వీధిలో ఉన్నటువంటి అంగహీనులను అన్యజనులుగా పిలువబడుతున్నటువంటి వారందరికీ సువార్తను ప్రకటించడం ద్వారా ఆ రాజ్యంలోనికి ప్రభు పిలుస్తున్నాడనే సత్యాన్ని మనకు చెప్తున్నాడు. హోషియా గ్రంథంలోనే ప్రవక్త హోషియా అక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 23వ వచనం కనుక మనం చదువుకున్నప్పుడు నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరూ అని అక్కడ చెప్తూ ఉన్నాడు. సో ఒకప్పుడు అన్యజనులు దేవుని చేత తృణీకరింపబడిన వారు, దేవుని దృష్టిలో ఎన్నికలేనటువంటి వారు,
అయితే ఎన్నికై కాబడినటువంటి యూదా జనాంగం ఎప్పుడైతే ప్రభువును తృణీకరించిందో, ఎన్నిక లేనటువంటి జనాంగంగా పిలువబడుతున్నటువంటి అన్యజనులు ప్రభువుకు ఆశ్రయం ఇచ్చిన వారుగా మారిపోయారు. ప్రభువును రక్షకుడుగా అంగీకరించినటువంటి విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వీరి ద్వారా మరి దేవుని యొక్క విందుశాల నింపబడినది అనే సత్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, సత్యాన్ని తెలుసుకున్న తర్వాత క్రీస్తులో నమ్మకంగా జీవించాలి. క్రీస్తు కొరకు ఫలించేటటువంటి వారుగా ఉండాలి. ఫలప్రదమైనటువంటి ఫలాలు దేవుని కొరకు ఒకరు ఇవ్వడం మొదలు పెడితే దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడనే సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక ఇద్దరు స్నేహితులు ఒకేసారి దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుకున్నారు. ఇందులో ఒకడు మరి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను కోరుకున్నాడు, నేను దేవునికి ఏం చేయాలి అనుకుంటూ సువార్త ప్రకటన ద్వారా అనేక ఆత్మలను రక్షించాలి అనేటటువంటి తాపత్రయంతో మరి ప్రతి క్షణము వృధా చేయకుండా తనకు ఇవ్వబడినటువంటి కాలంలో, తనకు ఇవ్వబడినటువంటి సమయంలో మరి ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించడం ద్వారా అనేక గ్రామాలు తిరిగి దేవుని కొరకు ఆత్మలను సంపాదించే పనిలో ఉన్నాడు. మరి రెండవ స్నేహితుడైతే బాప్తిస్మం పొందిన తర్వాత తన మట్టుకు తాను విశ్వాసం క్రీస్తులో నిలుపుకుంటూ లోక సంబంధంగా తన పరపతిని పెంచుకున్నాడు. రెండవ వ్యక్తి ఒక లాయర్ వృత్తిలో ఉన్నాడు. ఒక మంచి లాయర్గా పేరు పొందుకున్నాడు. ఒక క్రిమినల్ లాయర్ అని అనిపించుకున్నాడు. చాలా డబ్బు సంపాదించుకున్నాడు, హోదా సంపాదించుకున్నాడు. దీన్ని బట్టి పరపతి వచ్చింది. మరి ఒక మంచి ఇల్లు, మంచి కారు, చక్కని కుటుంబము, ఇదంతా కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఒకసారి సడన్గా ఇతనికి గుండె జబ్బు, హార్ట్అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. హాస్పిటల్లో తప్పకుండా తొందరగా ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ జరిగింది. ఐసీయూలో ఉన్నాడు. ఒక గొప్ప ప్రమాదం నుంచి బయటపడ్డావు, నీకు ఇంకేమీ భయం లేదని తన తోటివారు, తన భార్య, పిల్లలు వీళ్ళందరూ చెప్తూ ఉన్నప్పటికీ భయంతో వణికిపోతున్నాడట. ఎందుకు భయంతో వణికిపోతున్నాడో అర్థం కావట్లేదు ఎవరికి కూడా. ఆ భయంతోనే నా స్నేహితుడిని ఒకసారి రమ్మని కబురు పెట్టమని చెప్పినప్పుడు ఎక్కడో సువార్త చెప్తున్నటువంటి వానికి ఆ సమాచారం అంది. ఆ స్నేహితుడు త్వరితగతిన హాస్పిటల్కి వచ్చి ఆయనతో కూర్చొని కొంచెం ప్రార్థన చేసి, ఎందుకు భయపడుతున్నావు? బాప్తిస్మం పొందావు, నువ్వు చనిపోయినా క్రీస్తుతో ఉంటావు కదా, మరి అక్కడ ఇదివరకే చనిపోయి ప్రభువుతో ఉన్నటువంటి వారితో సంతోషంగా ఉంటావు కదా, మరి దేని గురించి నీ దిగులు అని చెప్పినప్పుడు అతను తన స్నేహితుడితో అన్నాడు, భూలోకంలో నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత నీవు అనేక ఆత్మల రక్షణార్థమై దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించావు. మరి నేనైతే నా మట్టుకు నేనే పేరు సంపాదించుకున్నాను, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాను, మంచి పరపతి సంపాదించుకోగలిగాను తప్ప దేవుని కొరకు ఒక్క ఆత్మను కూడా నేను సంపాదించుకోలేదు. ఒకప్పుడు నన్ను దేవుడు అడుగుతాడు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత, మరి నేను ఏం చెప్పను సమాధానం? అందుకే నేను భయపడుతున్నాను. నాకు ఏమాత్రం కొంచెం ఆరోగ్యం వచ్చినా దేవుని కొరకు కనీసం ఒక ఆత్మను నేను సంపాదించుకుని చనిపోతే, దేవా ఇదిగో నీ కొరకు నేను ఒక ఆత్మను సంపాదించానని చెప్పచ్చు కదా, అందుకోసమే నాకు ఈ భయం పట్టుకుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, భూలోకంలో మనం ఎంత సంపాదించినప్పటికీ దేవుని కొరకు మనం ఒక్క ఆత్మను మనం సంపాదించేటటువంటి స్థితిలో మనం ఉండగలిగినప్పుడు మనం చనిపోయినా దేవుని బట్టి మనం సంతోషించగలుగుతూ ఉంటాం. కాబట్టి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను తన మహిమను లోకంలో ప్రకటించడం కొరకు, తన కీర్తిని లోకంలో తెలియపరచడం కొరకు నేను ఒక సాధనంగా ఎన్నుకున్నాడు. కానీ నువ్వు దేవునికి ఉపయోగపడలేనటువంటి బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను బట్టి బాధపడుతున్నాడే తప్ప సంతోషిస్తున్నాడా? ఒకసారి ఆలోచించుకోండి. మరి దేవుడు విందుశాలకు అందరినీ రమ్మని పిలిస్తే అనేక కారణాలు చెప్పి దేవుడిని నిర్లక్ష్యం చేశారు. అలాగే రేపు నీవు కూడా బాప్తిస్మం పొందావు, క్రీస్తులో సత్యాన్ని తెలుసుకున్నావు, నీ విశ్వాసాన్ని నీ మట్టుకు నీవే కాపాడుకుంటున్నావు. కానీ దేవుని కొరకు ఒక ఆత్మను కూడా నువ్వు రక్షించలేకపోతే, దేవుని కొరకు నువ్వు కనీసం సువార్త ప్రకటించి కొంతమందినైనా దేవునిలోకి నువ్వు మరల్చలేకపోతే నీ యొక్క రక్షణ వలన దేవునికి ఏమాత్రం ఉపయోగం ఉండదు. కాబట్టి దీనిని అందరూ కూడా తెలుసుకోవాలని, అందరూ గమనించాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడని 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కానీ ఆయన దొంగ వచ్చినట్లు వచ్చును అంటున్నాడు. అంటే మనకి అనుకొనని గడియల్లో ప్రభు వస్తాడని చెప్తున్నాడు. కాబట్టి నీ మట్టుకు నీవు నీ రక్షణను నువ్వు కొనసాగించుకుంటూ, నీ విశ్వాసంలో నుంచి నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ, ఇతరులను కూడా అదే విశ్వాసంలో నడిపించగలిగే స్థితిలో నీవు ఉండాలి.
నీవు అంటే లోకంలో నీ సొంత పనులు నువ్వు చేసుకోవద్దని దాని యొక్క ఉద్దేశ్యం కాదు. నీ పనులను నీవు చేసుకుంటూనే నీకు ఉన్నటువంటి సమయంలో కొంత సమయాన్ని దేవుని కొరకు వెచ్చించడానికి నువ్వు గనక పరిశీలన చేసుకున్నట్లయితే దానివల్ల దేవునికి మిక్కిలి సంతోషం కలుగుతున్నదనే సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, నీకు ఇవ్వబడిన సమయం కొంచెమే. కాబట్టి నీడు అని సమయం ఉండగానే నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. అలాగే దేవుని కొరకు మరి కొన్ని ఆత్మలు నీవు సంపాదించడానికి సిద్ధపడాలని ప్రభు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి అందరూ అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.